శ్రీ శ్రీ పద్మావతి సమేత శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారు, పార్వతీ పరమేశ్వరుడు, సీతారామ ఆంజనేయ స్వాములు, సకల దేవీ దేవతల పాదపద్మములకు ప్రణామములు సమర్పిద్దాం. అందరూ కూడా వారి ఆశీస్సులు అనుగ్రహంతో మనం ఈ 15 రోజులు నేర్చుకున్న విద్య సత్ఫలితాలను ఇవ్వాలి. మన జీవితంలో భవిష్యత్తులో ఉజ్వల భవిష్యత్తుకు తోడ్పడాలని మంచి ఉన్నత విజయాలను, శీల నిర్మాణం కావచ్చు, జీవితంలో విజయాలు సాధించడం కావచ్చు, ఉద్యోగం కానీ ఏ రంగంలోనైనా మనకు ఉన్నత ఫలితాన్ని ఇవ్వాలని చదువుల తల్లి సరస్వతిని, సకల దేవీ దేవులను ప్రార్థించుకున్నాక. సో గౌరవనీయులు, మాతృమూర్తులు, అమ్మవారు శ్రీమతి నిర్మల అమ్మగారు, పోస్టల్ డిపార్ట్మెంట్ రిటైర్డ్ ఆఫీసర్ గారు, అమ్మగారిని ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నాము. కడతాడు ధ్వనులతో మీరందరూ నమస్కరించారు. పిల్లలు అలాగే నమస్కరించండి అమ్మవారికి. మాతృస్వరూపులు, గౌరవనీయులు శ్రీమతి నిర్మలమ్మ గారు, శ్రీరామకృష్ణుల శ్రీ శారదా రామకృష్ణ వివేకానంద అంటారు. మీరు వినే ఉంటారు. రామకృష్ణ మఠంలో దివ్య త్రయం అంటారు. ఏమంటాము అంటే ఈ ముగ్గురు, శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానందుని. ఒక్కసారిగా చెప్పాలంటే ఏమంటారు? దివ్య త్రయం. మధ్యలో కూడా చెప్పారు కదా, గుర్తుందా? హోలీ ట్రినిటీ, డివైన్ ట్రయో ఇంగ్లీష్ లో, దివ్య త్రయం, మూర్తి త్రయం, ఇది రామకృష్ణ ట్రెడిషన్ లో అంటారన్నమాట. సో అమ్మగారు శ్రీరామకృష్ణ, శారదామాత, వివేకానంద దివ్యత్రయం యొక్క అనన్య భక్తులు. ఎంతో భక్తి శ్రద్ధలతో రామకృష్ణ సేవా సమితి కార్యక్రమాల్లోనూ, సేవా కార్యక్రమాల్లోనూ, యువజన కార్యక్రమాల్లోనూ ఎంతో భక్తి శ్రద్ధతో సేవలు అందిస్తున్నారు. వారు ముఖ్య అతిథిగా రావడం శ్రీరామకృష్ణుల సంకల్పంగా భావిస్తూ, శారదా రామకృష్ణుల ఆశీస్సులు వారికి, వారి కుటుంబానికి, మనందరికీ ఉండాలని ప్రార్థిస్తూ మరొకసారి కరతాళ ధ్వనులతో అమ్మ స్వాగతం, సుస్వాగతం. ప్రవీణ్ గారు శ్రీమతి నిర్వాహక గారి ముఖ్య అతిథికి ఈరోజు స్వాగతం, సుస్వాగతం. సో అందరికీ గౌరవనీయులైన అమ్మగారు, ముఖ్య అతిథి గారికి మరియు శ్రీరామకృష్ణ సేవా సమితి అనంతపురం ప్రారంభం నుంచి ఇప్పటి వరకు భక్తి శ్రద్ధతో ఉత్సాహంగా నిర్వాహక అధ్యక్షులు, గౌరవ అధ్యక్షులు, సంస్థాపక అధ్యక్షులైనటువంటి గౌరవనీయ శ్రీ శ్రీధరమూర్తి గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. కార్యక్రమంలో జయరామకృష్ణ, జయరామకృష్ణ. అలాగే డాక్టర్ కృష్ణ శశి గారు రాబోతున్నారా? వస్తున్నారు. వారు అధ్యక్షులుగా శ్రీధరమూర్తి గారికి నమస్కరిస్తూ స్వాగతము. డాక్టర్ గారు ఆన్ ద వే. ప్రస్తుతం వారు సేవా సమితి అధ్యక్షులుగా ఉన్నారు. అలాగే గౌరవనీయ శ్రీ ప్రవీణ్ కుమార్ ఉన్నా లేదా? శ్రీ ప్రవీణ్ కుమార్ గారు కార్యదర్శి, రామకృష్ణ సేవా సమితి కమిటీకి కార్యదర్శిగా భక్తి శ్రద్ధలతో సేవలు అందిస్తున్నారు. ప్రభుత్వ ఇంజనీరు. వాళ్ళ కరతాళ ధ్వనులతో నమస్కారం.
పిల్లలు పెద్దలు ఆహ్వానం. అలాగే ఒక సంస్థ నడవాలంటే మీకు తెలుసు ఎంతోమంది కృషి, తత్పరత, వారి డెడికేషన్ అవసరం. అలా ఎందరో మహానుభావులు ఉన్నారు. ఈరోజు వర్కింగ్ డే కాబట్టి సో కొంతమంది రాకపోవచ్చు, అధ్యక్షుల వారు వస్తారు. సో మీ అందరికీ స్వాగతం పలుకుతూ వివేకానంద బాల వికాస కేంద్రం 2025 ఈ సంవత్సరం మీ అందరికీ కూడా నమస్కరిస్తూ స్వాగతం, సుస్వాగతం. పిల్లలు 15 రోజులుగా దాదాపు 50 మంది పాల్గొన్నారు. వారిని శ్రద్ధతో, నిష్ఠతో తీసుకువెళ్ళడం సేవలు అందించి ఈరోజు ఆఖరి దినం ముగింపు సమావేశానికి వచ్చిన తల్లిదండ్రులు, పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ ప్రారంభించుకుందాం మన కార్యక్రమాన్ని. మీకు అందరికీ తెలిసిన విషయమే, ఇది 5వ బాల వికాస కేంద్రం అనంతపురంలో రామకృష్ణ సేవా సమితి జరుగుతున్నది. సో పిల్లలు నేర్చుకున్న విషయాలు కొన్ని ముఖ్యాంశాలని మనం ఇక్కడ దర్శించుకునే అదృష్టం మనకు. పుష్పాంజలి సమర్పించుకున్నాము భగవంతుని ఆశీస్సులతో అందరికీ మంచి జరగాలని. ఇంకా మీకు అందరికీ తెలిసే ఉంటుంది, రామకృష్ణ సేవా సమితి హెచ్ఎల్సి కాలనీ అనంతపురంలో 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నది. లాస్ట్ ఇయరే చాలామంది వచ్చి ఉంటారు. చాలా అద్భుతంగా గౌరవనీయ శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి 5 రోజులు ప్రవచనాలు జరుపుకుని ఆ సందర్భంగా 20వ వార్షికోత్సవం చేసుకున్నారు. ఇప్పుడు శ్రీరామకృష్ణ అనుగ్రహంతో అందరికీ అనుకూలం ఉండాలని శ్రీరామకృష్ణ ధ్యాన మందిరం నిర్మాణం ఉంది. దగ్గరే, వెళ్ళేటప్పుడు వెళ్ళి చూసి వెళ్ళండి అని ప్రార్థన. కాబట్టి ఇది భగవంతుని సంకల్పము మనకు అర్థం కాదు, మానవ మాత్రులం అంటాం కదా. వీఆర్ సో స్మాల్ మైండెడ్, గాడ్ ఈజ్ ఇన్ఫినిట్. ఆయన లీలలు మనకు అర్థం కావు. ఎప్పుడు ఎలా ఏం చేయించాలో ఆయనకు ఎవరి ద్వారా చేయించాలో కూడా బాగా తెలుసు. చూడండి, 20 సంవత్సరాలు అయింది. ఇప్పుడు కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి, సేవా కార్యక్రమాలు అన్ని రంగాల్లో. ఇప్పుడు రామకృష్ణ వారి గ్రీన్ సిగ్నల్ అయింది. ఇక్కడ ఒక ధ్యాన మందిరం ఉండాలి, భక్తులు వచ్చి ధ్యానం చేసుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి. అంటే మాత్రం పిల్లలకు, విద్యార్థులకు, యువతకు వివేకానంద భావజాలాన్ని అందించడం. ఇక్కడ చూడండి అన్న, వివేకానంద స్వామి గురించి పరిచయం అవసరమా? సూర్యుడికి అవసరమా? అలా ఉంటుంది కదా. సో వివేకానంద స్వామి ఉన్న శరీరంలో ఉన్నప్పుడే అన్నారు, నేను ప్రపంచ మానవాళి అంతా కూడా తమ భగవత్ స్వరూపులమే, భగవంతునితో ఒక్కటే తాదాత్మ్యమే. ప్రపంచ మానవాళి అందరూ మేము భగవత్ స్వరూపులమే అని తెలుసుకునేటంత వరకు పని చేస్తూనే ఉంటాను, ప్రపంచ మానవాళిని ప్రేరేపిస్తూనే ఉంటాను అన్నారు. ఎగ్జాక్ట్ వర్డ్స్ అయితే వారి మాటల్లోనే, I may give up this body like a worn-out garment, but I shall not cease to work. I shall inspire men everywhere until the whole world shall know that it is one with God. నేను శరీరాన్ని జీర్ణ వస్త్రంలాగా తెచ్చి చేస్తాను కాక, కానీ పని చేయడం మాత్రం ఆపను. ప్రపంచ మానవాళి అందరూ మేము భగవత్ స్వరూపులమే, అభిజ్ఞులమే అని తెలుసుకునేటంత వరకు ప్రపంచ మానవాళిని ప్రేరేపిస్తూనే ఉంటాను అని వివేకానంద ఆ రోజే అన్నారు. ఈరోజు మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. వందలాది, వేలాది, లక్షలాది మంది వారి భావజాలంతో శ్రీరామకృష్ణును, శారదామాతను తెలుసుకొని ఒక సంపూర్ణమైన జీవితాన్ని ఎంతోమంది సేవ, త్యాగం, సేవ అనే ఆదర్శంతో సమర్పిస్తున్నారు. తెలిసే ఉంటుంది, రామకృష్ణ మఠం, వేలూరు మఠం హెడ్ క్వార్టర్స్ 2000 మంది విద్యార్థులు
సామాన్యులు కాదు. ఐఏఎస్ చేసిన వాళ్ళు ఉన్నారు, డాక్టర్లు చేసిన వాళ్ళు ఉన్నారు, బీటెక్, ఎంబీబీఎస్, ఎంబీఏ చేసిన వాళ్ళు, మంచి విద్యావంతులు అయిన వాళ్ళు సర్వస్వము త్యజించి సర్వసంగ పరిత్యాగులుగా సన్యాస దీక్ష స్వీకరించి రామకృష్ణ మఠంలో ఈరోజు దేశ విదేశాల్లో 200 సెకండ్ దేశంలో విదేశాల్లో కూడా ఉన్నాయి. రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ బ్రాంచెస్ గాను, అలాగే రామకృష్ణ సేవా సమితి ఇక్కడ భావ ప్రచార పరిషత్ అంటారు, అనుబంధ సంస్థలుగా ఉంటూ చూడండి. ఒక సన్యాసి వివేకానంద స్వామిని 200 మంది తమ జీవితాన్ని దేశ సేవలో దైవభక్తితో దేశభక్తితో సమర్పించడం అంటే సామాన్యమా? చెప్పండి. సన్యాస జీవితం తమాషా కాదు. సో ఎంత గొప్ప శక్తి ఉండాలి. ఆ గొప్ప శక్తి శ్రీ రామకృష్ణుడు, శ్రీ శారదామాత వివేకానంద స్వామిని ప్రసాదించారు. వారి శక్తి ద్వారా ఈ సంస్థ నడుస్తూ ఉంది. కాబట్టి ముఖ్యంగా యువత పైన, యువత ఈ రోజుల్లో మీ అందరికీ తెలుసు, వాళ్ళను ప్రలోభ పెట్టే ఎన్నో డిస్ట్రాక్షన్స్, అట్రాక్షన్స్ సవాళ్ళుగా ఉంటున్నాయి. ఈ స్థితిలో ఈ రోజుల్లో ఆ రోజు కంటే ఎక్కువ అవసరం వివేకానంద సందేశం. ఆ సత్సంకల్పంతో వేరుమఠం వాళ్ళు కూడా, హెడ్ క్వార్టర్స్ వాళ్ళు కూడా నిర్దేశాలు ఇస్తున్నారు. యూత్ పైన ఫోకస్ చేయండి. విద్యార్థులు, ఎందుకంటే వాళ్ళకి అమాయకులు, ఏమి తెలియదు. తల్లిదండ్రుల బాధ్యత చాలా ఉంది, పెద్దల బాధ్యత చాలా ఉంది, టీచర్ల బాధ్యత చాలా ఉంది. సో చిల్డ్రన్ అండ్ యూత్ మస్ట్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్, గైడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. లేకపోతే దే విల్ బి సింప్లీ స్టెప్డ్ ఆఫ్, ప్రవాహంలో కొట్టుకుపోతారు. అనవసరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, మీకు చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ దాంట్లో ఒక చిన్న ప్రయత్నంగా ఏమంటే చుట్టూ ఉన్న చీకటిని తిరుగుతూ కూర్చోవడం కంటే ఒక చిన్న దివ్యను వెలిగించడం మేలు కదా. గోడంత దీపం, కొండంత వెలుగు అన్నట్టు ఒక చిన్న దీపం లాగా మన బాల వికాస్ సేవలు అందిస్తున్నది. అందులో రామకృష్ణ సేవా సమితి సభ్యులు, పెద్దలందరికీ మరీ అభినందిస్తూ నమస్కరిస్తున్నాము. అందులో పాల్గొంటున్న సభ్యులు, భక్తులు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. అందులో భాగంగా ప్రతి సంవత్సరం వేసవి సెలవుల్లో గత 5-6 సంవత్సరాలుగా ఈ బాల వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. వీలైనంత 10-15 రోజుల్లో శ్రద్ధా సంస్కార్ అనే పేరు పెట్టి, ఎందుకంటే వివేకానంద స్వామి సాహిత్యం నేను చదివితే శ్రద్ధ 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 కొన్ని వేల సార్లు చెప్పింటారు. శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ, శ్రద్ధ లోపించినందువల్లనే మనం ఈ స్థితిలో ఉన్నాం అంటారు స్వామి. ఆ శ్రద్ధ, గురువులపై శ్రద్ధ. వాటి శ్రద్ధ పిల్లలు చెప్పుకున్నాం కదా. టోటల్ ఫెయిత్, కంప్లీట్ ఫెయిత్, సంపూర్ణమైన విశ్వాసం. ఎవరిపైన? మనపైన మనకు ఆత్మవిశ్వాసం, భగవంతుని పైన విశ్వాసం, గురువుల పైన, శాస్త్రాల పైన, వేదాల పైన, ఉపనిషత్తుల పైన, మన సంపద. సో పెద్దలు, గురువులు, భగవంతుని పైన పరిపూర్ణమైన విశ్వాసం శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధ సంస్కారం అంటే ఏంటమ్మా? సంస్కారం అంటే ఏమా? ఫస్ట్ క్లాస్లో చెప్పాము. చెప్పండి పిల్లలు. డిసిప్లిన్, తెలుగు వాళ్ళు మంచి అలవాట్లు. సంస్కారం అంటే చెప్పాను కదా, గుర్తుపెట్టు. మంచి అలవాట్లు ఏదైనా సరే, హ్యాబిట్స్, మేనర్స్ అంటారు కదా. గుడ్ హ్యాబిట్స్, గుడ్ మేనర్స్, సంస్కారం. సంస్కరింపబడునది. దేని ద్వారా సంస్కరింపబడతామో దాన్ని ఏమంటారు? సంస్కారం. సంస్కరించడం ఇంకా ఉన్నది, ఇంకా మంచి, ఇంకా మంచిగా, బెటర్ బెటర్ బెస్ట్ అంటారు కదా. ఉత్తములుగా, సర్వోత్కృష్టమైన వ్యక్తులుగా మారడానికి ఉపయోగపడేవన్నీ సంస్కారాలే. చెప్పుకున్నాం కదా. తల్లిదండ్రులు నమస్కరించడం, భగవంతుని పూజించడం, పెద్దలను గౌరవించడం, ఏమిటి కష్టాల్లో ఉండేవారికి హెల్ప్ చేయడమా, సేవ చేయడమా? సేవ చేయడం. ఎందుకు చెప్పాము? స్వామి ఏమన్నారు?
Who are you to help? It is not help, it is service. Service. సేవ చేయండి, భగవంతునికి సేవ చేయండి, భగవంతుని రూపంలో ఆ భక్తులు కానీ వ్యక్తులు కానీ సేవ చేయండి. కాబట్టి అందులో కొన్ని ముఖ్యాంశాలు ప్రార్థనా శ్లోకాలు ఇతరమైనవి పిల్లలు, తల్లిదండ్రులు, పెద్దలు, మాతృమూర్తులు అందరి ఆశీస్సులు కోరుతూ ఇప్పుడు ప్రదర్శిస్తారు. ప్రార్థనా శ్లోకాలు. ఓ విధాలుగా కూర్చొని కళ్ళు మూసుకొని ఎవరి ప్రార్థన శ్లోకం చెప్తున్నామో ఆ దేవుడిని మనసారా స్మరిస్తూ క్లోజ్ యువర్ ఐస్. ఓ వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రణామం చెప్పాను కదా. రామకృష్ణాయ నమః.